మన్వంతరాలలో మహాదేవి. సౌనకాది మహామునులారా, మొదటి మన్వంతరంలో జగన్మాత వింధ్యావాసినిగా ఆరాధనలు అందుకుంది. మిగతా మన్వంతరాలలో ఏ ఏ రూపాలతో ఎవరెవరి అర్చనలు అందుకున్నదో తెలియజెప్పమని నారదుడు అడిగాడు. నారాయణ మహర్షి ఇలా వివరించాడు. నారద, స్వయంభువుడు మొదటి మనువు. ఆయన వింధ్యావాసిని ఆరాధించి అకంటకంగా రాజ్యపాలన సాగించాడు. ప్రియవ్రత, ఉత్తానపాదులు ఇద్దరూ అతడి కుమారులు. మహా తేజస్వులు, పరిపాలకులుగా సుప్రసిద్ధులు. ఈ స్వయంభుడి తర్వాత స్వారోచిషుడు రెండవ మనువు. ఇతడు ప్రియవ్రతుడి కుమారుడు. అప్రమేయ బల పరక్రమ సంపన్నుడు. కాళింది తీరంలో ఆశ్రమం కట్టుకొని మట్టితో దేవీ విగ్రహం చేసి దాని ఎదుట కూర్చొని తపస్సు చేశాడు. 12 సంవత్సరాలకి అమ్మవారు అనుగ్రహించింది. కోటి సూర్యప్రభలు విరజిమ్ముతూ ప్రత్యక్షమైంది. స్వారోచిషుడికి సర్వమన్వంతరాలకు ఆధిపత్యం ప్రసాదించింది. తారిణి అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. తరువాత ఉత్తముడు అనే మూడవ మనువు గంగా తీరంలో 3 ఏళ్లు తీవ్రంగా తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. నిష్కంటకంగా రాజ్యం పరిపాలించి ఉత్తమ సంతానం పొంది భోగభాగ్యాలు అనుభవించి ధర్మకార్యాలు ఆచరించి రాజర్షి పదవిని పొందాడు. ప్రియవ్రతుడి 4వ కుమారుడు తామసుడు మనువు అయ్యాడు. నర్మదా నది దక్షిణ తీరంలో దేవీ సమార్చన చేశాడు. వసంత శరదృతువుల్లో నవరాత్రి సపర్యలు చేశాడు. స్తోత్రాలతో అనుగ్రహం సంపాదించాడు. జలజాక్షిగా అవతరించి జగన్మాత వరాలు ప్రసాదించింది. అకంటకంగా రాజ్యమేలి 10 మంది మహావీరుల్ని పుత్రులుగా పొంది ఉత్తమ లోకాలను చేరుకున్నాడు. తామసుడి తమ్ముడు రైవతుడు 5వ మనువయ్యాడు. కాళింది తీరంలోనే తపస్సు చేశాడు. సరస్వతి బీజాక్షరంతో కలిపి అమ్మవారి మహామంత్రాన్ని రహస్యంగా జపించాడు. జగజ్జనని అనుగ్రహానికి పాత్రుడై రాజ్యాన్ని శత్రుపీడారహితంగా పాలించి సత్పుత్రుల్ని పొంది ఇంద్రలోకం చేరుకున్నాడు. అంగపుత్రుడు చాక్షుషుడు 6వ మనువయ్యాడు. సుపులహుడు అనే బ్రహ్మర్షిని శరణు వేడాడు. సిరి సంపదలు కలిగే ఉపాయం చెప్పమని, సమస్త మేదినీ మండలానికి ఆధిపత్యం లభించే తెరువు చూపమని, అవ్యాహత భుజబలం, శస్త్రాస్త్ర నైపుణ్యం కావాలని, ఉత్తమ సంతానం, అఖండ యవ్వనం, జన్మాంతంలో మోక్షం ఇవి నా అభిలాషలని అభ్యర్థించాడు. ఆ బ్రహ్మర్షి వాగ్భవ బీజయుక్తంగా మహాదేవి మూలమంత్రాన్ని జపించమని, త్రిమూర్తులకు ఆయా శక్తులు అందువల్లనే లభించాయని, నీకు అలాగే కోరికలన్నీ తీరుతాయని ఉపదేశించాడు. చాక్షుషుడు విరజానదీ తీరానికి వెళ్ళి దీక్షతో తీవ్ర తపస్సు చేశాడు. కేవలం రాలిపడిన ఆకులు అలమలు తింటూ ప్రాణాలు నిలుపుకొని జపం సాగించాడు. మొదటి సంవత్సరం గడిచింది. 2వ సంవత్సరమంతా కేవలం నీరు తాగి, 3వ ఏడు అది కూడా మానేసి గాలిని మాత్రమే పీలుస్తూ స్థాణువులా నిలబడి తపస్సు చేశాడు. ఇలా 12 ఏళ్లు గడిచాయి. అప్పుడు శ్రీ పరమేశ్వరి సాక్షాత్కరించింది. వరం కోరుకోమంది. మహాదేవి, నువ్వు సర్వాంతర్యామివి. నా కోరికలు ఏమిటో తెలుసు. అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాను. మన్వంతర రాజ్యం కావాలి. సద్గుణ సంపన్నులు, మహావీరులు, దేవీ భక్తి తత్పరులు అయిన పుత్రులు కావాలి. భోగభాగ్యాలు అనుభవిస్తూ శత్రుపీడారహితంగా రాజ్యాన్ని పరిపాలించాలి. జన్మాంతంలో ముక్తి కలగాలి. దేవేసి అనుగ్రహించు అని అభ్యర్థించాడు చాక్షుషుడు. అమ్మవారు అన్ని వరాలు ఇచ్చి అంతర్ధానం చెందింది. చాక్షుషుడు మనువుల్లోకెల్లా మాన్యుడయ్యాడు. అతడి కొడుకులు సమర్థులనిపించుకున్నారు. మన్వంతర కాలం రాజ్యం చేసి చాక్షుషుడు దేవీ ప్రసాదం వల్ల ముక్తి పొందాడు. నారద, వైవస్వతుడు 7వ మనువు, సావర్ణి 8వ మనువు. వీరిద్దరూ దేవీ సమార్చనతోనే మన్వంతరాలకు అధిపతులయ్యారు. వీరిలో సావర్ణిది జన్మాంతర ఆరాధన. అందుకని పుట్టుకతోనే మన్వంతరపతి అయ్యాడు. ఈ కథ ఏమిటంటే,